ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 2 నెలల క్రితం ఏర్పాటైన కూటమి ప్రభుత్వం స్మార్ట్ గవర్నెన్స్పై దృష్టి కేంద్రీకరించింది. పాలనలో కూడా లేటెస్ట్ ట్రెండ్ని ఫాలో అవ్వాలని ఆలోచిస్తుంది. లెస్ గవర్నెన్స్ మోర్ గవర్నమెంట్ పాలసీతో ముందుకు వెళ్తున్న ప్రభుత్వం తాజాగా మరొక సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. 2014-19 మధ్యకాలంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం అప్పట్లో అమలు చేసిన విధానాన్ని మళ్లీ తాజాగా అమలు చేసేందుకు నిర్ణయాన్ని తీసుకుంది. ఆ మేరకు ఒక సర్క్యులర్ కూడా జారీ చేసింది. అదే పేపర్లెస్ క్యాబినెట్. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఆగస్టు 27వ తేదీన నిర్వహించ తలపెట్టిన క్యాబినెట్ మీటింగ్లో ఎటువంటి పేపర్ మనకు కనిపించదని ముఖ్యమంత్రి ఆదేశించారు. పేపర్కు బదులు ఐప్యాడ్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇకపై క్యాబినెట్ సమావేశాలు ఎలక్ట్రానిక్ ఫార్మేట్లోనే జరుగుతాయని సీఎం గత క్యాబినెట్ భేటీలోనే తన మంత్రివర్గ సహచరులకు హింట్ ఇచ్చారు. సాధారణంగా క్యాబినెట్ ఎజెండాతో పాటు టేబుల్ ఎజెండా కానీ ఇతర కీలకమైన సమాచారాన్ని మంత్రులకు హాట్ కాపీల రూపంలోనే ఇస్తుంటారు. దీంతో భారీగానే వాటి వినియోగం ఉంటుంది. అదే టైంలో వాటి కాల పరిమితి కూడా తక్కువగా ఉంటుంది. ట్యాబ్లు అలవాటు చేయడం ద్వారా సమాచారంతో పాటు సెర్చ్ ఇంజిన్ల ద్వారా అదనపు సమాచారాన్ని కూడా పొందే ఛాన్స్ ఉంటుంది. 2017లోనే అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు పేపర్లెస్ క్యాబినెట్ సమావేశాలకు శ్రీకారం చుట్టారు. మంత్రులందరూ కూడా ఫిజికల్ గా హాజరవుతారు, కానీ పేపర్ వినియోగం మాత్రం ఉండదు. అజెండా అంశాల ఆధారంగా ప్రతి కేబినెట్ సమావేశానికి ప్రభుత్వం 40 సెట్ల నోట్స్ ముద్రించాల్సి ఉంటుంది. గతంలో హాట్ కాపీల రూపంలో ఇచ్చే ఆ నోట్స్ అన్ని ఇకపై సాఫ్ట్ కాపీల రూపంలో మినిస్టర్స్ కు, సంబంధిత అధికారులకి ప్రభుత్వం అందజేయనుంది. అలాగే లీకేజ్ కు ఛాన్స్ లేకుండా ఉంటుంది. ఈ కేబినెట్ వల్ల ప్రింటింగ్ ఛార్జీలు ఆదా కావడమే కాకుండా ఇన్ఫర్మేషన్ బయటకు పొక్కకుండా నియంత్రణ సాధ్యమవుతుందని సచివాలయ వర్గాలు తెలుపుతున్నాయి.